ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామన్నారు ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది. రాష్ట్రంలో మొదటిసారి వీవీప్యాట్లను అందుబాటులోకి తీసుకొస్తున్న సందర్భంగా ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఎక్కడా ఎలాంటి అసౌకర్యాలకు తావు లేకుండా చూస్తున్నామంటున్న ద్వివేదితో మా ప్రతినిధి నారాయణ ఫేస్ టు ఫేస్. నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏప్రిల్ 11న అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రస్తుతం ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఈవీఎంలు వీవీప్యాట్ల పని విధానం గురించి ఒకసారి మీడియాకు కూడా వివరిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది గారు మనతో ఉన్నారు. సార్, ఈసారి వీవీప్యాట్లు ప్రవేశపెడుతున్నారు. బ్యాలెట్ యూనిట్ మీద కూడా అభ్యర్థుల యొక్క ఫోటోలు ఉంటాయి అంటున్నారు. ఏంటి దీని గురించి? ఇప్పుడు ఈసారి మేము అంటే మా ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం ఈ వీవీప్యాట్ ఇది వీవీప్యాట్ మెషిన్ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు గత ఎలక్షన్లో ఈ కంట్రోల్ యూనిట్, అదేవిధంగా ఈ బ్యాలెట్ యూనిట్ ఇంతకుముందు ఉండేది. ఇప్పుడు ఈ కొత్తగా వీవీప్యాట్ పెట్టారు. మరి ఇంకో కొత్త విషయం ఏముందంటే, ఇక్కడ ఈ బ్యాలెట్ పేపర్ మనం ఫిక్స్ చేసాము, ఉంది, ఇక్కడ సింబల్ ఉంది, ఈ మధ్యలో ఖాళీ స్పేస్లో ఇక్కడ ఫోటో కూడా పెట్టడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ బ్యాలెట్ యూనిట్ ఉంటుంది, ఇక్కడ ఈ వీవీప్యాట్. ఇది ఒక ఓటర్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఆ బటన్ ప్రెస్ చేసి ఓటు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓటు రిలీజ్ చేసిన తర్వాత క్యాండిడేట్ ఓటర్ ఇక్కడ వస్తారు. ఈ రెండు మెషిన్స్ ఓపెన్లో పెట్టి ఉంటారు. ఇక్కడ వచ్చిన తర్వాత మరి ఏ క్యాండిడేట్ నచ్చితే వాళ్ళకి ఓటు వేస్తారు. అనుకోండి ఇది 7th క్యాండిడేట్, మరి ఇది మనం ప్రెస్ చేస్తే ఇక్కడ లైట్ వెలుగుతుంది. దాని తర్వాత ఇమీడియట్లీ ఇక్కడ స్లిప్ వస్తుంది. అది 7 సెకండ్ పాటు స్లిప్ ఉంటుంది. సేమ్ 7th క్యాండిడేట్ స్లిప్ ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఆ విధంగా అది 7 సెకండ్స్ వరకు ఇక్కడ ఉండి ఆ స్లిప్ కిందకి పోతుంది. సో బేసికలీ ఈ మెషిన్ ఎందుకు పెట్టారంటే, ఓటరు ఎవరికి ఓటు వేస్తున్నారు ఇక్కడ చూసుకొని మరి నమ్ముతారు. యాక్చువల్గా నేను ఎవరికి ఓటు, ఆ ఓటు వాళ్ళకే పోయింది. ఒకవేళ సామాన్యమైనటువంటి ప్రజలకి, ఓటర్లకి వీవీప్యాట్ల మీద అంత అవగాహన లేదు, ఎలా వేయాలి, ఎవరికి వేసామనేది కొంత గందరగోళానికి గురైతే ఎవరి సహాయం తీసుకోవచ్చా? ఎలా పోలింగ్ స్టేషన్ లోపల ఎవరి సహాయం మేము ఎలా చేయము, ఎందుకంటే చాలా కంప్లైంట్స్ వస్తాయి దానివలన. కానీ ఇది చాలా సింపుల్ ప్రాసెస్. వచ్చిన తర్వాత ఏ క్యాండిడేట్ నచ్చితే ఆ బటన్ ప్రెస్ చేయడమే అండ్ నామకానికి ఇక్కడ చూడడమే, అంతే. ఇంకా ఏం పని లేదు. కాబట్టి చాలా సింపుల్. ముందే వాళ్ళు జాగ్రత్తగా ఏ క్యాండిడేట్కి వేసుకోవాలి, అది ఆలోచించి రావాలి. ఇక్కడ వాళ్ళ ముందు బటన్ ప్రెస్ చేయాలి, ఆ క్యాండిడేట్ పేరు ముందు సింబల్, ఫోటో కూడా ఉంటుంది. కాబట్టి దాని తర్వాత ఇక్కడ చూసుకోవాలి. ఇప్పుడు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా వీవీప్యాట్లు దాదాపు 50% లెక్కించాలనే డిమాండ్తో సుప్రీంకోర్టులో కూడా కేసు వేశారు. దీని మీద ఏమైనా నిర్ణయం తీసుకున్నారా? ఎన్ని వీవీప్యాట్లు కాన్స్టిట్యున్సీ వైజ్గా, బూతుల వైజ్గా లెక్కించే అవకాశం? ప్రస్తుతము మాకు ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ర్యాండమ్గా ఒక ఈవీఎం సెలెక్ట్ చేసి కౌంట్ చేయడం జరుగుతుంది వీవీప్యాట్. మరి సుప్రీంకోర్టులో ఆల్రెడీ కేసు నడుస్తూ ఉంది. అక్కడ ఏం డిసిజన్ అవుతుంది దాన్ని బట్టి ఫర్దర్ చర్యలు తీసుకుంటాం. మాకు నచ్చిన అభ్యర్థి కానీ ఆ గుర్తుకి వేసిన తర్వాత కానీ ఎటు వేసినా ఒకే గుర్తుకి, ఒకే అభ్యర్థికి వెళుతున్నాయి అనేది గతంలో చాలా ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి. ఆ అనుమానాలని ఎట్లా నివృత్తి చేస్తారు? ఆ అనుమానాలు నివృత్తి చేయడానికి వీవీప్యాట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఎవరికి ఓటు వేస్తున్నాము ఇక్కడ చూసుకోవాలి. ఆ స్లిప్లో ఆ ఓటు ఉంటే, ఎందుకంటే లాస్ట్లో ఆ స్లిప్ కౌంట్ చేసి దీనికి టాలీ అవ్వాలి. సో కాబట్టి అట్లాంటి అనుమానాలు లేకుండా ఉండాలని దానికే ఈ వీవీప్యాట్ పెట్టడం జరిగింది. కాబట్టి ఆల్రెడీ సమాధానం అయింది అలాంటి ప్రాబ్లంకి. మొత్తం కూడా పోలింగ్ ముగిసిన తర్వాత ఏజెంట్ల సమక్షంలో వాటికి సీల్ వేసి స్ట్రాంగ్ రూమ్లో భద్రపరుస్తారు. 24 గంటలు కూడా పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేస్తున్నారు ఎన్నికల సంఘం అధికారులు అని చెప్తున్నారు. కౌంటింగ్ రోజు మళ్ళీ వాటిని ఓపెన్ చేసే ముందు స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఏజెంట్ల సమక్షంలోనే ఆ సీల్ ఓపెన్ చేసి కౌంటింగ్ ప్రాసెస్ మొదలవుతుంది. మొత్తం కూడా ఎన్నికల ప్రక్రియ అంటే కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయ్యే వరకు కూడా మొత్తం స్ట్రాంగ్ రూమ్లో కూడా 24 గంటలు కూడా పర్యవేక్షణలో, భద్రతా పర్యవేక్షణలోనే ఇవి ఉంటాయని, ఎలాంటి అనుమానాలకు గురి కావాల్సిన అవసరం లేదని ఎన్నికల ప్రధానాధికారిగా చెప్తున్నారు. కెమెరామెన్ సురేంద్రతో నారాయణ, TV9 అమరావతి నుంచి.